హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండారని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే స్ట్రెస్. స్ట్రెస్ ఎందుకంటారా? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి స్ట్రెస్ లేనిది ఎవరికి చెప్పండి. ప్రతి ఒక్కరికి, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు, పెద్దవాళ్ళ పచ్చి వాళ్ళ దగ్గర నుంచి బామ్మల వరకు అందరికీ స్ట్రెస్. పిల్లల ర్యాంక్స్ స్కూల్ స్టార్ట్ అయ్యి ఆన్లైన్ క్లాసుల్లో ఒత్తిడి, ఇలా రకరకాలుగా స్ట్రెస్ పడుతూనే ఉన్నారండి. ఇక ఎంప్లాయీస్ అంటారా, సాఫ్ట్వేర్స్, ఇక వాళ్ళ బాధ వర్ణాతీతం. హై ప్రెషర్, టార్గెట్ లైన్స్, డెడ్ లైన్స్, ప్రెజర్ ఫ్రమ్ మేనేజర్స్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇలా 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 ఎన్నో 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 అయితే ఈరోజు మన వీడియోలో స్ట్రెస్ గురించి కాదు కానీ హౌ టు మేనేజ్ స్ట్రెస్. ఓకే, ట్రై చేద్దాం. అంటే మాకు తెలిసిన చిట్కాలు చెప్తున్నాం. అవి అందరికీ వర్కౌట్ అవుతాయి అంటే అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు, అందరికీ పాసిబిలిటీ అవ్వకపోవచ్చు. సో మీకు కుదిరితే ఇలా చేయండి. ఓకే, మీరు నా వెనక్కి చూడవచ్చు, బ్యూటిఫుల్ లేక్ అండి. ఒంగోలులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అంటారు దీన్ని. సో ఒంగోలులో బేసిక్ వాటర్ ప్రాబ్లం ఉండేది కాబట్టి, సో ఆ వాటర్ ప్రాబ్లంకి ఒక రెమెడీ అనమాట ఇది. మీరు చూడొచ్చు, బ్యూటిఫుల్, చాలా పెద్ద అండి. ఆల్మోస్ట్ 2.7 కిలోమీటర్స్ విస్తీర్ణం కలిగినటువంటి చెరువు ఇది. దగ్గర మనకి 20 to 30 minutes పడుతుంది, డిపెండ్స్ అపాన్ ది వాకింగ్ స్పీడ్. ఓకే, సో దీని చుట్టూ వాకింగ్ చేసి స్ట్రెస్ తగ్గించుకునే వాళ్ళు కొందరు, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని హ్యాపీగా వింటూ పిల్లలతోటి గడిపేవాళ్ళు కొందరు. ఓకే, సో రకరకాల ప్రజలు వస్తుంటారు ఇక్కడికి. నడిచేవాళ్ళు, మ్యూజిక్ రిలాక్స్ అయ్యేవాళ్ళు, ఇట్లా టైం పాస్కి వచ్చేవాళ్ళు. ఇంకా అట్లానే స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ బ్యూటిఫుల్ చెరువు ఉందండి. ఈ చెరువు చూస్తే ఎప్పుడు వాటర్ పెడుతూ ఉంటారు. సో దీన్ని మెయింటైన్ చేసేవాళ్ళు లేకపోలేదు. ఇక్కడ మంచి మంచి చెట్లు, ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మనం చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో. చూస్తున్నారుగా. సో ఇక్కడ మనం ఈ వాటర్లో, సో బేసిక్గా ఏంటంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు నడవడం ఒక మంచి హ్యాబిట్ అయితే, నడిచేది కొంచెం ప్రశాంతమైన వాతావరణం నడవడం అనేది ఇంకా ఇంపార్టెంట్. దాంతోపాటు మనం మ్యూజిక్ వినడం అనేది ఇంకొంచెం వాల్యూ యాడెడ్. ఓకే, ఇంకా దాంతోపాటు మనం ఇంకో పని చేయొచ్చండి, వాటర్. సో ఈ మధ్య మనం స్పా అని పదుకుంటున్నాం, ఫిష్ స్పా అని. సో నీళ్ళలో మనం అలా కాలు పెట్టేసి ఆ ప్రశాంతమైన అలల సౌండ్ కానివ్వండి, లేకపోతే బీచ్లో అయితే, చెరువులో అయితే అలల సౌండ్ కానివ్వండి, అలా లేదంటే చిన్న చిన్న చేపలు మన కాళ్ళ దగ్గర వస్తూ ఉంటాయి, అవి కానివ్వండి, లేకపోతే న్యాచురల్గా సింపుల్గా నీళ్ళలో అలా కాలు పెట్టేసి కూడా మనం అలా రిలాక్స్ అయ్యామంటే చాలా చాలా స్ట్రెస్ రిలీఫ్ వస్తుందండి. బీపీ ఇలాంటి వాటి కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొంతమంది అయితే ఎక్కువగా టెన్షన్ పడేవాళ్ళు కానివ్వండి, కొంచెం ఒత్తిడి గురేవారు కానివ్వండి, లేకపోతే ఇంకొంచెం మెంటల్గా ఇట్లా ఉండేవాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఏం చేయొచ్చు అంటే నీళ్ళలో కాళ్ళు ఇలా పెట్టుకొని రిలాక్స్డ్గా సో ఉండొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చండి, మనం చెరువు గడ్డ దగ్గర ఉన్నాం.